ఏదైతే అల్లూరి సీతారామరాజు గారి పేరుతో నిర్మించినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందో అది ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆవిష్కృతం అయింది. సో ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ చూసుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో వెనకబడిన ప్రాంతంలో పెట్టినటువంటి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ సందర్భంగా ఆ వెనకబడిన ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశాలు ఎక్కువ శాతంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రెస్టారెంట్లు కానివ్వండి, రియల్ ఎస్టేట్ భూములు కానివ్వండి, రైతులకి వాళ్ళు పండించినటువంటి పంటలకు సరైనటువంటి ధరలు కానివ్వండి, విద్యార్థులు దేశ విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవడానికి మంచి అవకాశాలు కానివ్వండి, అలాగే రోడ్డు కనెక్టివిటీ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానివ్వండి, వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళకి కానివ్వండి, చాలామంది ప్రజలకి పని కూడా దొరికే అవకాశాలు ఎక్కువ శాతంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారాగా తెలుస్తోంది. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఖచ్చితంగా భవిష్యత్ తరాల్లో ఇది ఎంతోమందికి ఉపాధిని కలిగించి ఖచ్చితంగా వెనకబడినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో భోగాపురంలో ఖచ్చితంగా ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి అయ్యి అక్కడ ఉన్నటువంటి భూములకు మంచి ధర వచ్చే అవకాశాలు ఎక్కువ శాతంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా, అలాగే ఏవైతే రెస్టారెంట్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఇన్వెస్టర్స్ దేశ విదేశాల నుంచి వచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టడానికి, అక్కడ కంపెనీలు రావడానికి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.